ఇద్దరు ఒకేలా ఆలోచిస్తారు, ప్రతి విషయానికి ఒకేలా రియాక్ట్ అవుతారు. ఇద్దరు సూపర్ సింక్లో ఉంటారక్క. నమ్మట్లేదా? అయితే సింక్ గేమ్ ఒకటుంది, మీ ఇద్దరితో ఆడిస్తాను. సింక్లో ఉన్నారో లేదో తెలిసిపోతుంది. పూజకి టైం అవుతుంది కదమ్మా, ఇప్పుడు అవన్నీ ఏమొద్దు. జస్ట్ 2 minutes అక్క. హ్యాండ్లో ఉందా? ఉంది. వెళ్ళి తీసుకురా అక్క. అరే సరే ఉండు, తీసుకొస్తాను. ఈ హ్యాండ్లో తొడుగక్క. అక్క, నీ లెఫ్ట్ హ్యాండ్ ఈ గ్లౌలో పెట్టు. ఆ, తీసుకో అక్క. ఈ గ్లౌస్లో మీ చేయి కూడా పెట్టండి బావుగారు. పడుతుంది, పెట్టండి బావుగారు. ఇది ర్యాపిడ్ రౌండ్ లాంటిది. ఇద్దరిని కొన్ని షార్ట్ ప్రశ్నలు అడుగుతాను, షార్ట్గా సమాధానం చెప్పండి. ఇద్దరూ ఒకే సమాధానం ఇస్తే ఒకేలా ఆలోచిస్తున్నట్టు, సింక్లో ఉన్నట్టే. ఇదేదో ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా సారు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని ఒకరికొకరు సమాధానం చెప్పుకోవాలి. రెడీనా? రెడీ. రెడీ. బాగా సంతోషంగా ఉండేదెప్పుడు? త్రీ, 2, 1. నీతో ఉన్నప్పుడే. గట్టిగా పట్టుకుంటాం. పర్లేదు పర్లేదు, కొంచెం రొమాంటిక్ కూడా ఓకే. నెక్స్ట్, ఎవరంటే ఎక్కువ ఇష్టం? త్రీ, 2, 1. నువ్వు. ఇప్పుడు భయం. మాయా. మాయా. మాయ అంటే మీకు భయమా?
అంటే టైలర్కి మాయ గురించి రాత్రి ఏదో పీడకాలు వచ్చింది, అందుకే భయం అంటే మాయ పేరు చెప్పినట్టుంది. పీడకల ఏంటక్క అది? ఏదో ఒకట్లే, ఇప్పుడు దాన్ని ఎందుకు గుర్తు చేసుకోవడం? నాకంటే పీడకలు వచ్చింది, భయపడ్డాను. మరి మీరెందుకు భయం అంటే మాయ పేరు చెప్పారు? నువ్వున్నట్టు ఒక లోకాన్ని సృష్టించుకొని నిన్నే తలుస్తూ గడిపేశాను. నిన్ను చూడకుండా, తాకకుండా, కౌగిలించుకోకుండా ఉండలేకపోతున్నాను ఆదిత్య. ఇప్పుడు ఈ క్షణం నిన్ను చూడకపోతే ఈ గుండె ఆగిపోయేలా ఉంది. చెప్పండి సారు, మీకెందుకు మాయ అంటే భయం? నాకెందుకు భయం? ప్రియా చెప్పినట్టు మన ఇద్దరం సూపర్ సింక్లో ఉన్నాం కదా. నీకు ఏది అనిపిస్తే నాకు అదే అనిపిస్తుంది. నీ ఫీలింగే నా ఫీలింగ్, అంతే కదా ప్రియా? కరెక్ట్ బావు గారు, మీరిద్దరూ సూపర్ సింక్ లో ఉన్నారని చెప్పాను కదా, అదే ఇది. సరే, పూజకి టైం అవుతుంది కదా టైలర్, అమ్మ వాళ్ళని పిలుద్దాం. ఒక్క నిమిషం ఆగండి. బయట దేవుడికి దీపం పెట్టొస్తాను, ఆ తర్వాత అమ్మ వాళ్ళని పిలుద్దురు గాని. ప్రియా, అమ్మా, ఏంటి నాన్నా? అమ్మా, నిన్న డాక్టర్ గారు చెక్ చేశారు కదా, నా హెల్త్ కండిషన్ గురించి ఏం చెప్పారు? అమ్మా, ఏం లేదు నాన్నా, ఎక్కువ స్ట్రెయిన్ అవటం వల్ల కడు తిరిగి పడిపోయేవన్నారు. రెస్ట్ తీసుకుంటే అంత సర్దుకుంటుందని చెప్పారు. అంతేనా అమ్మా? అంతేనన్నా, ఇంకే ఉంటుంది. అసలు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు? అది కాదమ్మా, డాక్టర్ గారు ఏమైనా చెప్పుంటే. ఏం చెప్తారు నాన్నా? చెప్పాను కదా, ఇదే. ఆయన నీకేం అవుతుంది నాన్నా? నీకేం కాదు. ఇప్పుడు అవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇంట్లో పూజ జరుగుతుంది కదా, వెళ్ళు, ఆ ఏర్పాట్లన్నీ చూడు. వెళ్ళు. అమ్మ మాట్లాడుతుంది కానీ కంగారు పడుతుంది, అంటే ఏదో దాస్తుంది. అది డాక్టర్ నా మరుపు గురించి చెప్పిన విషయమేనా? అంటే అత్తయ్య మామయ్యలు చెప్పింది నిజమేనా? నేను గతం మర్చిపోయానా? ఏంటి నీ బాధ? కాలుగాలిన పిల్లలాగా తెగ తిరిగేస్తున్నావు. కాళ్ళు కాదు శోభన్ రాజు, చేతులు ఆడటం లేదు. ఏదో ఒకటి చెయ్యాలి. కనీసం ఆ పాయసం పారబోసినా ప్రసాదం లేక పూజ ఆగిపోతుంది. తన్నులు తినాలని అంత సరదాగా ఉంటే వెళ్ళవే, వెళ్ళు. అబ్బా, భయపెట్టద్దు శోభన్ రాజు. ఆ తన్నులకి భయపడే కదా ఏమీ చేయకుండా అలా ఉండిపోయాను. అమ్మా శ్రావణి, జంటి పిన్ని, ఏదోలేమా అదేదో వాగుతుంటుంది. ఇంతకీ నీ నడు నొప్పి ఎలా ఉంది?
కొంచెం నొప్పి ఎక్కువగానే ఉంది బాబాయ్. అయ్యో పర్వాలేదులే, తగ్గిపోతుంది. ఈ నొప్పి తగ్గిపోతుందమ్మా, కానీ నువ్వు జారిపడ్డాక నీ చెల్లెలి ఎగతాళి చేసినప్పుడు నీ గుండెల్లో వచ్చిందే నొప్పి, ఆ నొప్పి మాత్రం తగ్గదమ్మా. అక్కని ఆవిడ పూజ కొంచుకోవాలని అమ్మవారికి ఎంత కోరిక లేకపోతే ఇలా జర్రుమని జారిపడి ఉండిపోయేలా చేస్తుంది. పైగా నువ్వు పడిపోవడం అమ్మవారి దయ అంటుందా? అందుకే ఆ పాయసం పారబోసి ఈ పూజ జరగకుండా చేద్దామనుకుంటే దొరికిపోతే కొడతారని శోభన్ రాజు భయపడుతున్నాడు. భయపెట్టడం కాదే, జరగబోయేది అదే. ఆ పాయసంలో ఒక్క చుక్క బయటపడ్డా నువ్వే చేశావని ఆదిత్య పిచ్చ కొట్టుడు కొడతాడు. అయితే ఇప్పుడు ఆ పాయసం పారబోస్తే పూజ ఆగిపోతుందా? అమ్మవారి పూజకి ప్రసాదాలు నైవేద్యాలే ముఖ్యం. మళ్ళీ చేయడానికి టైం ఉండదు. ఒకవేళ చేసినా అది చేసేసరికి దుర్ముహూర్తం వచ్చేస్తుంది. ఇక ఈ రోజుకి పూజ జరగదు. స్వాహ. నిన్ను అవమానించినందుకైనా ఈ పూజ ఆగిపోవాలి శ్రావణి. కానీ నేను చేస్తే నన్ను చంపేస్తారు. అయితే ఆ పని నేను చేస్తాను. నువ్వా? అవును బాబాయ్, అవమానం జరిగింది నాకు, ప్రతీకారం తీర్చుకోవాల్సింది కూడా నేనే. ఇప్పుడే ఆ పాయసం పారబోస్తాను. ఏం చేస్తుందో నేను చూస్తాను. తొందరగా కానీ మళ్ళీ ధరణి వచ్చేస్తుంది.
ఏంటి హా? ఏంటి అమ్మవారికి ప్రసాదం కోసం చేసిన పాయసం ఇలా పారబోస్తున్నావేంటక్క? అవును, కావాలనే పారబోసాను. అయితే ఏంటిప్పుడు? ఇప్పుడు కథ రక్తి గడుతుంది చూడు. ఇందాక కోర్టుకి వెళ్తుంటే నా మీద అమ్మవారికి దయ ఎక్కువైపోయి పూజలో ఉండాలని కావాలనే కాలు జారేలా చేసింది అని అన్నావు కదే. ఇప్పుడు ఆ పూజ జరగకూడదని పాయసం పారబోసాను. హా, ఏం చేస్తుంది మీ అమ్మవారు? నా మీద దయపోతుందా లేకపోతే నన్ను శపించేస్తుందా? నిన్నేం చేస్తుందో తెలియదు కానీ ఈ పూజ మాత్రం ఆగదక్క. ఎందుకంటే నా సంకల్పం అలాంటిది. కానీ నువ్వెందుకక్క ఇలా ఆలోచిస్తున్నావు? ఏం చెప్పినా ఏం చేసినా అంతా నీ మంచి కోసమే అక్క. కానీ నువ్వెందుకు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు? ఏంటే హా? ఏంటే నువ్వు నా మంచి కోసం ఆలోచించేది? నువ్వు అర్జెంటుగా ఈ పూజలు ఇవి ఎందుకు చేస్తున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు గెలిచావని అందరికీ తెలిసేలా చేసి పంతం ప్రకారం నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనే చూస్తున్నావు కదా. చెప్పాను కదక్క, నువ్వెప్పటికీ మారవు. చిన్నప్పటి నుంచి నా గురించి తప్పుగా అర్థం చేసుకోవడం నీకు బాగా అలవాటైపోయింది. ఏమన్నావక్క? నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవాలని నేను ఎదురు చూస్తున్నానా? హ, అసలు నువ్వు ఇంటికి కోడలుగా రావడానికి కారణమే నేను కదక్కా. నీకంటే ముందు ఈ ఇంటికి కోడలునైనా నేను కోడలుగా వచ్చిన ఈ ఇంటికి నువ్వు కోడలుగా రావేమోనని, ఎక్కడ నీ కల తీరకుండా పోతుందేమోనని నీ కోసం, కేవలం నీ కోసం ఈ ఇంటికి కోడలు కాకుండా బతికానక్క. నువ్వు ఈ ఇంటికి కోడలు కాకుండా చెయ్యాలని ఎంతో మంది ప్రయత్నించినా మారు వేషంలో వచ్చి మరీ నీ పెళ్లి జరిపించాను. ఆ పెళ్లి జరగకుండా ఆపాలనుకున్నది నేనే, శోభన్ రాజు. చుట్టూ తిరిగి నా మీదకొచ్చేలా ఉన్నారు. ఒక్కసారి అక్కా చెల్లెళ్ళు డైరెక్ట్ అయ్యాక ఇవన్నీ పెద్ద లెక్కలోకి రావు. నువ్వేం టెన్షన్ పడకు. చూడు, ఏంటే నన్ను ఉద్ధరించడానికి నువ్వు పుట్టినట్టుగా మాట్లాడుతున్నావు? అవునక్క, అందుకే పుట్టాను. పుట్టినప్పటి నుంచి చేస్తుంది కూడా అదే కదక్క. నీ చదువు కోసం నా చదువును కూడా వదులుకున్నానక్క. నువ్వు లాయర్ కోట్ వేసుకోవడం కోసం నేను కొట్టు మిషన్ తొక్కాను. నీ సంతోషం కోసం నా సంతోషాన్ని వదిలేసుకున్నానక్క. నీ సంతోషాన్ని చూస్తూ నా బాధని మర్చిపోయి మురిసిపోయానక్క. ఇంత చేసినా నీకు అవేవి కనిపించవక్క. ఇద్దరం ఒక పేగు తెంచుకొని ఒకే రూపంతో పుట్టినా నేనేమో ప్రేమని పంచాలని చూస్తే నువ్వు ద్వేషాన్ని చూపిస్తున్నావు. నువ్వు మారవక్క, ఎప్పటికీ మారవు. అమ్మా ధరణి, రెడీనా? ఏం రెడీ వదినా? పూజ కోసం చేసిన పాయసం పడిపోయింది. ప్రసాదం లేకుండా పూజ ఏం చేస్తాం? ఈ రోజుకి ఇక పూజ లేనట్టే. ఎందుకు లేదు? మొత్తం ఏం పడిపోలేదు,
కొంచెం ఉంది కదా. అమ్మవారికి ఇంత ప్రసాదం ఉన్నా చాలు. అసలు ప్రసాదం కోసం చేసిన పాయసం పడిపోవడం ఏంటమ్మా? అసలేమైంది?